నిన్న ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ నెక్స్ట్ 2029 మనమే గెలవబోతున్నాం అన్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం, కానీ ప్రజలు విశ్వసించట్లేదని కూడా వాళ్ళకి తెలుసు. జగన్ రెడ్డి గారు నిన్న ఏమన్నారు, 2029 ఎందుకు గెలుస్తామో రీజన్ చెప్పారు. ఆయన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అన్నాడు. 2024లో కూడా పైన దేవుడు, కింద ప్రజలే. 29లో కూడా అదే, వాళ్ళే మారరుగా, షిఫ్ట్ అవ్వరు కదా. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కొత్త నాటకానికి తెరలేపారు, జనం నమ్మని నాటకానికి. అమరావతి మీద చేసిన ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసం ప్రజలు మర్చిపోరు కదా. అమరావతి ప్రాంత ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రజలు మర్చిపోలేరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అంటే కారణం ఎవరు? బికాస్ ఆఫ్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కొత్త నాటకానికి తెరదించి జనంలో ఏదో అభిప్రాయంలో మనం ఓటింగ్ పొందాలా అన్న తాపత్రయం తప్ప, కొత్త నాటకానికి తెరదింపటం తప్ప ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది వాస్తవం.